తెలుగు ఫిల్మ్ వీక్షకులందరికీ స్వాగతం. జెమినీ టీవీలో 20 ఏళ్ల క్రితం సూపర్ హిట్ అయిన సీరియల్స్ లో ఒకటి నిన్నే పెళ్లాడుతా. ఈ సీరియల్ 2001వ సంవత్సరంలో ప్రారంభమైంది. నటి రాధిక ఈ సీరియల్ ను రాణా నిర్మాణ సంస్థ పైన నిర్మించారు. ఈ సీరియల్ దాదాపు 4 సంవత్సరాల పాటు కొనసాగింది. మొత్తం 921 భాగాలుగా ఈ సీరియల్ ను నిర్మించారు. సోమవారం నుండి శుక్రవారం వరకు జెమినీ టీవీలో రాత్రి 8 గంటలకు ఈ సీరియల్ ప్రసారమైంది. ఈ సీరియల్ ప్రారంభానికి ముందు శ్రీమతి సీరియల్, అంతకు ముందు ఒక స్త్రీ కథ సీరియల్స్ ప్రసారమయ్యాయి. ఈ సీరియల్ పూర్తయిన తర్వాత అదే స్లాట్ లో సూర్యవంశం, ఆ తరువాత మేఘ సందేశం సీరియల్స్ ప్రసారం కావడం జరిగింది. ఇక ఈ సీరియల్లో ఈశ్వరీరావు హీరోయిన్ గా నటించింది. తను ఈ సీరియల్లో మనకు ద్విపాత్రాభినయంలో కనిపిస్తుంది. ఇక ఈ సీరియల్లో హీరోగా కమల్ పాత్రలో శ్రీనివాస్ నటించాడు. ఇంకా నాగమ్మ సీరియల్లో రవి క్యారెక్టర్ లో నటించాడు శ్రీనివాస్. ఇంకా అనూష సుప్రజ పాత్రలో నటించింది. సుప్రజ తరువాత జయం అనే ఈటీవీ సీరియల్లో నటించింది. విఠల్ ప్రసాద్ పాత్రలో నిలల్గల్ రవి నటించాడు. కమల్ తండ్రి పాత్రలో ప్రసాద్ బాబు, కమల్ తల్లి పాత్రలో రేఖ నటించారు. ఇక నీరజ సుప్రజల తల్లి పాత్రలో భవానీ నటించింది. నీరజ తమ్ముడి పాత్రలో సంజయ్ భార్గవ్ నటించాడు. మంజు పాత్రలో వాహిని నటించింది. ఇక నీరజ కూతురు పూజిత పాత్రలో సుమనశ్రీ నటించింది. సంజయ్ భార్గవ్ స్నేహితురాలిగా కవిత నటించింది. సంజయ్ భార్గవ్ భార్య జానకిగా వందన నటించింది. జానకి తల్లిదండ్రుల పాత్రలో మిమిక్రీ నాగేశ్వరరావు, దీపిక నటించారు. జానకి అన్నయ్య పాత్రలో జయకృష్ణ, వదిన మల్లిక క్యారెక్టర్ లో ఈమె నటించారు. ఇంకా ఎన్నో సీరియల్స్ లో కనిపించిన సీత కూడా ఈ సీరియల్లో ఓ ముఖ్యమైన పాత్రలో నటించింది. బేబీ సత్యసాయి మంజు కూతురు చిన్న సీతగా నటించింది. ఇంకా కమల్ అన్న పాత్రలో ఎస్ఎన్ వసంత్ కనిపించాడు. శ్రీజ, ఆరతి కూడా ఈ సీరియల్లో నటించారు. విశ్వేశ్వరరావు, వేలది రఘుకుమార్, ఫణి, సంజీవి తదితరులు ఈ సీరియల్లో మనకు కనిపిస్తారు. బ్రహ్మాజీ, పోలీసు సుబ్బారావు, ఏడుకొండలు, మీనాక్షి ఒక్కపొడి లాంటి ఎన్నో క్యారెక్టర్స్ ఈ సీరియల్లో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఈ సీరియల్లో ఎక్కువగా వినిపించే 2 పదాలు, ఒకటి పందిరిగుంజ, ఇంకొకటి తోలుబొమ్మ. సుప్రజను తోలుబొమ్మగా, మంజును పందిరిగుంజగా ఇందులో పిలిచేవారు. ఈ సీరియల్ డైలాగ్స్ లో ఎక్కువగా సామెతలు మనకు వినిపించేవి. ఇంకా ఈ సీరియల్ కథలోకి వెళ్తే విఠల్ ప్రసాద్ కూతుళ్ళు నీరజ, సుప్రజలు. నీరజ కమల్ ని ప్రేమిస్తూ ఉంటుంది. కానీ సుప్రజతో కమల్ పెళ్లి జరుగుతుంది. సుప్రజకు సంతానం లేకపోవడంతో మళ్ళీ నీరజతో కమల్ కు పెళ్లి జరుగుతుంది. కమల్, నీరజలకు పూజిత అనే కూతురు పుడుతుంది. ఆస్తి కోసం ఆశపడి తనను కమల్ మోసం చేశాడంటూ కమల్ వలనే తల్లయ్యానని అబద్ధం చెప్పి మంజు కమల్ ని పెళ్లి చేసుకుంటుంది. మంజు కమల్ కు 3వ భార్య అవుతుంది. మొత్తానికి ఈ సీరియల్లో కమల్ కి 3 భార్యలు. ఇదే ఈ సీరియల్ కి హైలైట్ పాయింట్ అని చెప్పాలి. ఇంకా కమల్, నీరజల కూతురు పూజిత తల్లిదండ్రులకి చిన్నతనంలోనే దూరం అవుతుంది. తరువాత డూప్లికేట్ నీరజ క్యారెక్టర్ కూడా ఎంట్రీ ఇస్తుంది. తరువాత డూప్లికేట్ నీరజ మంచిదానిగా మారి నీరజకు మంచి చేస్తుంది. డూప్లికేట్ నీరజను చివరకు మంజు హత్య చేస్తుంది. చివరకు నీరజ పూజితని కలుసుకోవడంతో కథ సుఖాంతం అయిపోతుంది. ఈ సీరియల్ ఎంతో మందికి ఒక స్వీట్ మెమరీగా మిగిలిపోయి ఉంటుంది. ఈ సీరియల్ ను ఎల్ రాజా దర్శకత్వం వహించగా ఈ సీరియల్ కు సంగీతాన్ని దినా సమకూర్చారు. ఈ సీరియల్ టైటిల్ సాంగ్ సిరిమల్లి సిరిమల్లి నీ కోరికే తీరునే, జాజిమల్లి జాజిమల్లి నీ మోజు నెరవేరులే, నిండు చంద్రుడు నీ కోసమే నేలకే వచ్చులే. ఓ 2 హృదయాలు ఒకటవ్వగా నిన్నే పెళ్ళాడునే, ఫలించే ఆసే పల్లవిగా పెళ్లి పాటలు పాడే, నిన్నే నిన్నే నే పెళ్ళాడుతానని వరుడే, నువ్వే నువ్వే నా అర్ధాంగవుతావని వరమే, ఆకాశం పందిరి వేసి ఈ నేలను పీటలు చేసి మీ పెళ్ళే జరిపించగా విధాతే రాసే. ఈ సీరియల్ పట్ల మీకున్న అనుబంధాన్ని, ఈ సీరియల్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయగలరు. ధన్యవాదాలు.